రాజుపాలెం మండలం చౌటపాపాయిపాలెం గ్రామ సర్వే నంబర్ 282/2లో 6 సెంట్లు స్థలం సికా గోపి అనే అతని వద్ద కొనిపించి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రియల్ ఎస్టేట్ బ్రోకర్ చలంచర్ల సురేష్ కుమార్, సికా ప్రమీల కుమారి కుటుంబ సభ్యులు కలిసి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా భూమిలోకి వస్తే కేసులు పెడతామని, చంపేస్తామని, కారసాని అనురాధ అనే మహిళపై బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కి, ఎస్పీకి మెమోరాండం అందజేశారు. చెందిన వ్యక్తి చలంచర్ల సురేష్ గారు నాకు 6 సెంట్లు ప్లేసు చౌటపాపాయిపాలెంలో ఇప్పిస్తానని చెప్పి 12 లక్షలు అమౌంట్ తీసుకొని ఫ్రేక్ అగ్రిమెంట్ పెట్టి నన్ను మోసం చేయడం జరిగింది. అదేమంటే నేను స్థలం ఏంటి, రిజిస్ట్రేషన్ చేయరేంటి అని అడుగుతుంటే, ఏంటి నీకు స్థలం ఎక్కడుంది, స్థలంలోకి వస్తే నేను పొడుస్తాను అని నన్ను అనడం జరిగింది. నేను స్థలంలోకి వెళ్ళడం జరిగింది. రక్తపాతం జరిగిద్దా అని అంటున్నాడు. దీనివల్ల నాకు న్యాయం జరగాలి. 12 లక్షల రూపాయలు అమౌంట్ తీసుకున్నాడు. నాకు న్యాయం జరగాలి. కారసాని అను అనే మహిళకు పిడుగురాళ్ళకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ స్థలాల బ్రోకర్ చలంచర్ల సురేష్ కుమార్ అనే అతను స్థలం ఇప్పిస్తా అని చెప్పి 6 సెంట్ల స్థలం చూపించి దానికి గాను 12 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయిస్తా అని చెప్పి నమ్మబలికి ఫేక్ డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, అదేవిధంగా ఫోర్జరీ చేసినటువంటి పత్రాలు చూపిస్తూ ఏమైనా మోసం చేసి తీరా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించమని సురేష్ కుమార్ని ఈ బాధిత మహిళ అడగడంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించడం కుదరదని చెప్పి, ఇది ఆన్లైన్ అవ్వలేదు, ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి కాలయాపన చేస్తూ ఉండడంతో ఈ మహిళ తన భూమి సమస్య పరిష్కరించాలని చెప్పి పదే సురేష్ కుమార్ని అడగడంతో, ఎక్కువ మాట్లాడితే ఈ స్థలంలోకి వస్తే నేను చంపి ఇక్కడే పాతేస్తామని చెప్పి ఈ మహిళ పట్ల దురుసుగా, దౌర్జన్యంగా ఈమె కాడున్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే అతను ఇచ్చాడో ఒరిజినల్ డాక్యుమెంట్ పత్రాలు కూడా దౌర్జన్యంగా లాక్కొని ఈమెపై పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడ్డాడు.